నమస్తే అండి, నేను మీ కళ్యాణి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప. ఈరోజు ఈ వీడియోలో ఒక హెల్దీ రెసిపీ తయారు చేసి చూపించబోతున్నాను. అంతేకాకుండా ఇది మన ట్రెడిషనల్ రెసిపీ. మా నానమ్మ కాలం నాటి తపిలట్లు తయారు చేసి చూపించబోతున్నాను. అప్పట్లో మన పెద్దవాళ్ళు ఇలాంటివన్నీ తింటూ ఉన్నారు కాబట్టి హెల్దీగా ఉండేవాళ్ళు. ఇవి తినడం వల్ల మన శరీరానికి బలం అనేది వస్తుంది. 1 కప్పు సజ్జలుంటే చాలు, టేస్టీ హెల్దీ రెసిపీ అయితే తయారు చేసుకోవచ్చు. ఈ తపిలట్లు మా నాన్నమ్మ వాళ్ళు ఎలా చేసేవాళ్ళు మీకు కూడా చూపించేస్తాను, చూసేయండి. సజ్జలు తీసుకొచ్చుకున్నానండి. ఇక్కడ 1 కేజీ వరకు, ఇందులో 1 గ్లాసు వరకు తీసుకున్నాను. ప్యాకెట్ అయితే ఇందులో ఇసుక రాళ్ళు ఏమీ ఉండవు, లూజ్ అయితే ఉంటాయి. ఒకవేళ మీరు లూజ్గా తీసుకొచ్చుకున్నారంటే రాళ్ళు ఇసుక లేకుండా తయారు చేసుకోండి. ఇక్కడ నేను 1 గ్లాస్ సజ్జలు అయితే తీసుకున్నాను. 1 గ్లాసుకి కారానికి సరిపడా 3 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. మీరు తీసుకున్న సజ్జలను బట్టి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఇక్కడ శనగపప్పు నానబెట్టుకోవడానికి 1 బౌల్ తీసుకున్నాను. 1 గ్లాసు సజ్జలకి 3 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు వేసి శుభ్రంగా కడిగి నానపెట్టాను. ఇన్నే వేసుకోవాలని లేదు, మీకు ఎన్ని కావాలో అన్ని వేసుకొని నానపెట్టుకొని ఉంచుకోండి. శనగపప్పు ఎక్కువ వేసుకోవడం వల్ల తపిలట్లు తినేటప్పుడు అక్కడక్కడ శనగపప్పు తగులుతూ భలే రుచిగా ఉంటాయి. ఇక్కడ తీసుకున్న 1 గ్లాస్ సజ్జల్ని ఒక మిక్సీ జార్లో వేసి మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలి. వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి, సరిపోతుంది. జల్లించాల్సిన అవసరం లేదు. లైట్గా బరకగా ఉన్నా చాలా బాగుంటాయి. లేదు మీరు జల్లించుకోవాలనుకుంటే జల్లించుకోవచ్చు. నేను ఇక్కడైతే జల్లించలేదు, అలాగే 1 బౌల్లో వేసేస్తున్నాను. మిగిలిన సజ్జలను కూడా మిక్సీ జార్లో వేసుకుంటూ మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని బౌల్లో వేసుకోవాలి. ఇక్కడైతే సజ్జలన్నీ గ్రైండ్ చేసుకున్నాను. మీరు ఎన్ని తీసుకుంటే అన్నీ ఇదే విధంగా గ్రైండ్ చేసుకొని 1 బౌల్లో వేసుకోండి. చూపించిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలను కట్ చేసి మూత పెట్టేసి 1 2-3 రౌండ్లు కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువ తిప్పేశారంటే మెత్తగా పేస్ట్ అయిపోతుంది, బాగుండదు. కచ్చా పచ్చాగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. లేదంటే రోలు ఉంటే కచ్చా పచ్చాగా నల్ల కొట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్న సజ్జపిండిలోకి ముందుగా నానబెట్టుకున్న శనగపప్పును వేసుకోవాలి. శనగపప్పు ఎక్కువ నానాల్సిన అవసరం లేదు. ముందుగా నానబెట్టేసి సజ్జపిండిని గ్రైండ్ చేసుకున్న లోపు నానితే సరిపోతుంది. శనగపప్పు వేసిన తర్వాత కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు పేస్ట్ని అయితే వేసేయాలి. నెక్స్ట్ తపిలట్లోకి టేస్ట్కి సరిపడా ఉప్పునైతే ఇప్పుడే వేస్తున్నాను, ఈ టైంలోనే వేసుకోండి. నెక్స్ట్ అందులోకి ఫ్లేవర్ టేస్ట్ కోసము పచ్చికరివేపాకు వేసుకోవాలి. పచ్చికరివేపాకు కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఈ తపిలట్లోకి కరివేపాకు ఫ్లేవర్ బాగా తెలుస్తూ ఉంటుంది. కరివేపాకు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేయాలి. పొడిపిండిని బాగా కలిపేసిన తర్వాత కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ చపాతీ కన్నా ఇంకొద్దిగా స్మూత్గా ఉండేలాగా కలుపుకోవాలి. ఒకేసారి నీళ్ళన్నీ వేయకుండా కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వేసారంటే జారుగా అయిపోతుంది. ఒకవేళ మీకు జారుగా అనిపిస్తే ఇంకొద్దిగా సజ్జలు గ్రైండ్ చేసుకొని సాల్ట్ వేసుకొని కలిపేసుకొని సరిపోతుంది. లేదు గట్టిగా ఉంటే ఇంకొద్దిగా నీళ్ళు వేసుకొని బాగా ఈ విధంగా స్మూత్గా వచ్చేలాగా కలిపేసుకోవాలి. ఇక్కడ సజ్జపిండిని అయితే కలిపేశాను. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు వదిలేయాలి. అలా చేయడం వల్ల సజ్జపిండి నీళ్ళని మొత్తం పీల్చుకుంటుంది. చూడండి, కొద్దిగా గట్టిగా అయింది కదా. నెక్స్ట్ కొద్దిగా నీళ్ళు వేసుకొని ముందుగా చూపించాను కదా స్మూత్గా ఉండాలని, ఆ విధంగా వచ్చేలాగా కలుపుకోవాలి. సజ్జపిండిని ఒక 10 నిమిషాలు నానపెట్టడం వల్ల తపిలట్లు కాల్చేటప్పుడు బాగా క్రిస్పీగా తయారవుతాయి, అలాగే టేస్ట్ కూడా బాగుంటాయి. చూడండి, ఈ విధంగా ఉండాలి. మరీ ఎక్కువ లూజ్గా ఉండకూడదు, గట్టిగా ఉండకూడదు. కన్సిస్టెన్సీ కరెక్ట్గా కలుపుకోండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించేసి ఈ విధంగా ఒక కడాయి పెట్టుకోవాలి. మందపాటి కడాయి పెట్టుకోండి, తపిలట్లు అనేది బాగా వస్తాయి. నెక్స్ట్ అందులోకి తపిలట్లు కాల్చుకోవడానికి ఆయిల్ వేసుకోవాలి. తపిలట్లు కొంచెం మునిగేంతగా వేసుకోండి, లేదంటే మీరు ఇంకొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదు. మీకు తపిలట్లు ఎంత సైజు కావాలో అంత సైజు పిండిని తీసుకొని ఈ విధంగా మిడిల్లో పెట్టేసి బాగా రౌండ్గా తట్టేయండి. తపిలట్లను తట్టేసిన తర్వాత ఇలా కడాయిని ఒకసారి అటు ఇటు కదిపారంటే అట్టుకి ఆయిల్ అనేది బాగా పడుతుంది. మూత పెట్టేసేయాలి. ఫ్లేమ్ని కంపల్సరీగా లో ఫ్లేమ్లోనే పెట్టాలి. లో ఫ్లేమ్లోనే ఈ తపిలట్లు తయారు చేసుకోవాలి. ఇవి టేస్ట్ చాలా బాగుంటాయండి. ఒక పక్క మనం వీటిని తయారు చేస్తూ ఉంటే ఇల్లు మొత్తం గుమగుమలాడిపోతుంది. ఇంట్లోనే కాకుండా ఒక 2-3 వీధులకైతే ఇదే వాసన వస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక పక్క అయితే మూత పెట్టి ఫ్రై చేసుకున్నాను. ఇంకో వైపుకి అయితే తిప్పాను. ఇంకో వైపుకి తిప్పినప్పుడు మూత పెట్టాల్సిన అవసరం లేదు. రెండో వైపుకి తిప్పినప్పుడు మూత పెట్టకుండా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఇదే విధంగా పిండి మొత్తము ఎంత ఉంటే అంతా ఇదే విధంగా చేసుకోండి. నేను ఆయిల్ అయితే మళ్ళీ వేయలేదు. సేమ్ అదే ఆయిల్తోనే
తప్లెట్లన్నీ తయారు చేసుకున్నాను. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి. 2-3 రోజులు కూడా నిలువ ఉంటాయి ఈ తప్లెట్లు. చాలా అంటే చాలా బాగుంటాయి. వేడి వేడిగా తిన్నా బాగుంటాయి, మరుసటి రోజుకైతే ఇంకా బాగుంటాయి. ఇక్కడైతే నేను మీకు 2 తయారు చేసి చూపించాను. ఇదే విధంగా అయితే మీరు అన్నీ అయితే తప్లెట్లు తయారు చేసుకోండి. ఇలాంటి ట్రెడిషనల్ రెసిపీలు అస్సలు మర్చిపోకూడదు. కనీసం రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడైనా తయారు చేసుకొని మన పిల్లలకు కూడా పెడుతూ ఉంటే వాళ్ళకు కూడా బాగా గుర్తుంటాయి. అంతే అండి, అప్పట్లో మా నాన్నమ్మ తయారు చేసి తప్లెట్లు అయితే రెడీ అయిపోయాయి. రెసిపీ నచ్చిందా? నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో ఈ ట్రెడిషనల్ రెసిపీ తప్పకుండా తయారు చేసి ఇంటిలో 10 హ్యాపీగా ఎంజాయ్ చేయండి. చాలా బాగుంటాయి. ఇలాంటి హెల్తీ రెసిపీస్ నా ఛానల్లో మరెన్నో ఉన్నాయి, ఒకసారి చూసేయండి. రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. బాయ్.